ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో నిన్నటికి నిన్న నకిలీ టీ పౌడర్ కనీసం ఒక 3000 కిలోల టీ పౌడర్‌ని సీజ్ చేశారు. ఏదో సన్‌సెట్ కలరు, ఇంకేదో ఏవో పేర్లు గూడా నోటికి తిరగట్లేదు. ఇలాంటి ఏవో రసాయనాలన్నీ కలిపి ఆ పౌడర్‌లో టీ తయారు జేస్తున్నారు. మోసగాళ్ళు ఎలా ఉన్నారు అంటే, పెద్ద పెద్ద మోసాలు చేస్తే వెంటనే దొరికిపోతున్నాం అని జెప్పేసి, చిన్న పేద మధ్య తరగతి వాళ్ళని టార్గెట్ చేసి లాంగ్ రన్‌లో సంపాదిస్తున్నారు. ఇట్లాంటి దాంట్లో ఫస్ట్ మనం లాస్ట్ టైము ఒక సంవత్సరం క్రితమో అంటే ఇప్పటికి గూడా అవుతుందనుకుంటా నాకు తెలీదు. అల్లం వెల్లుల్లి పేస్ట్. అంటే ఇంకొకటేంటంటే అంటే మళ్ళీ ఆరోగ్యాలు పాడవుతే వాంతులు, విరోచనాలైతే వెంటనే తెలిసిపోతది గదా! అలా తెలియకుండా హెల్త్ పాడవకుండానే కొన్ని ఇంగ్రీడియెంట్స్ ఉపయోగించి లాంగ్ టర్మ్‌లో మీ హెల్త్ పాడైద్దో లేదో వాళ్ళకి అనవసరం. బట్ తయారు చేస్తున్నారు. ఇదేంటంటే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. మన బూడిది గుమ్మడికాయ ఉంటది గదా! ఆ గుజ్జు నిజంగా చెప్పాలంటే ఒంటికి మంచిదే. పొద్దున ఒక గ్లాస్ తాగండి. లేకపోతే ఆ ముక్కల్ని ఏదో చేయండి అని చెప్పి చాలా యాడ్‌లు గూడా ఒస్తాయి. ఆహ్, బూడిది గుమ్మడికాయ గుజ్జుని అదేంటంటే ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటది. దాంట్లో నువ్వేం కలిపితే అది టెక్స్చర్‌ని లాగేసుకుంటది. మీరు అందులో షుగర్ కలిపితే పేట అని అమ్ముతారు రోడ్ల పైన. అదదే. ఇంకేం కలిపితే దానికి తగ్గట్టు దాన్ని అది మలుచుకుంటా ఉంటది. దాంతో హల్వా గూడా జేస్తారు చాలామంది వాటెవర్. సరే ఇప్పుడు అసలు విషయానికొస్తే ఆహ్, బూడిద గుమ్మడికాయలేంటంటే మన జింజర్ అండ్ గార్లిక్ ఎసెన్స్ అంటారు. దాన్ని వేస్తే ఏంటంటే అది అల్లం వెల్లుల్లి పేస్ట్ లాగా మనకి అనిపిస్తది. ఏదో కలర్ వాడతారు. దాన్ని ఇంతింత డబ్బాలో పెట్టి ఒకప్పుడు సప్లై చేశారు. ఇప్పుడు ప్రెజెంట్ అల్లం వెల్లుల్లి కాస్ట్ తగ్గింది కాబట్టి అది నడవట్లేదనుకోండి. ఒకప్పుడు ఎంత అంటే కేజీ అల్లం, కేజీ వెల్లుల్లి కనీసం 600, 700, రూ. 1000 కూడా ఎళ్ళిన రోజులున్నాయి. అప్పుడు ఆ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్‌లు రూ. 10కి ఇంతింత డబ్బాలొచ్చేవి. రూ. 5, రూ. 10కి. కొనేసారు చాలామంది పాపం పిల్లలు బ్యాచిలర్స్ అయితే తెలియక చికెన్‌లు, మటన్‌లు వండుకుంటారు గదా! సండే పూట ఏదో రకంగా. వాళ్ళైతే విచ్చలవిడిగా కొనేసారు. సరే ఒక దందా సాగింది. దానికంటూ బ్రేక్ పడిందనుకుందాం. అండ్ స్ట్రాబెర్రీస్ పిచ్చి పిచ్చి స్ట్రాబెర్రీలకి పింక్ కలర్ వేసి మార్కెట్‌లో సిగ్నల్స్ దగ్గర అమ్మిన వాళ్ళు గూడా ఉన్నారు. సరే అది గూడా అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు కొత్తగా టీ పొడి మీద పడ్డారు. మనకి ఆహ్, ఇండియాలో ముఖ్యంగా చెప్పాలంటే ఎక్కడ ఏ ప్రదేశానికి వెళ్ళినా ఏదో రకమైన టీ ఉంటది. అదేంటో మనకు అలవాటు అలాగా. బోలెడన్ని టీ బ్రాండ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఏంటంటే ఏ టీ పొడి పట్టుకున్నా సరే రేట్లు బానే ఉంటాయి. ఒక కేజీ టీ ఎంత కాదనుకున్నా 600, 700 అబోవే ఉంటది. ఇంతింత డబ్బాలు పట్టుకుంటేనే 300, 400 అంటే కొంచెం మంచివి. పేద మధ్య తరగతి వాళ్ళు లేదు అనుకోని అది కొనుక్కొని ఇంతింత పొదుపుగా వాడుకుంటారు. ఎక్కువ మరగబెట్టి. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళేం జేస్తారు అంటే, ఎక్కడైనా రోడ్ల మీద తాగేవాళ్ళు, వాళ్ళు వీళ్ళంటే ఓకే. పాపం వాళ్ళు గూడా చూసుకోవాలి రోడ్ల మీద తాగేవాళ్ళు. బికాజ్ వాళ్ళకి తక్కువకొస్తదని జెప్పి వాళ్ళు గూడా తక్కువ టీ పొడి పెట్టేసి అమ్ముతా ఉంటారేమో. ఇళ్ళలోకి గూడా కొనేసుకుంటున్నారు. చిన్న చిన్న కిరాణా షాపుల్లోకొస్తాయి. ఎంతో కొంత మార్జిన్‌కి వాళ్ళమ్ముతున్నారు, వీళ్ళు కొంటున్నారు. అది టీ పొడే కాదసలు. నల్లగా ఏదో పిచ్చి పొడి. దాంట్లో ఈ సన్‌సెట్ కలరేస్తే మీకు పాలల్లో వేయగానే ఆ రంగొస్తది. ఆహ్, ఆ టీకి సంబంధించిన ఏదో ఎసెన్స్ సంథింగ్ ఏదో కలిపితే నీకు కొంచెం ఆ ఫ్లేవరొస్తుంది అంతే. ఇక ఇదొక టీ సరిపోయింది. ఇంకా దాంట్లో షుగరేసామంటే ఇంకేముంది మన బొంద. ఆ టేస్ట్‌కి తగ్గట్టు ఏదో టీ తాగాంలే అని మమ అనిపించుకుంటాం. ఎందుకంటే మనము బస్ స్టాండ్‌లో ఒక టీ తాగుతారు. రైల్వే స్టేషన్‌లో ఒక టీ తాగుతారు. పాలలో షుగర్ కలిస్తేనే ఒక టేస్టొస్తది. దాంట్లో ఏదో చిన్నగా కలిసిందిలే అన్న తృప్తితో తాగేస్తా ఉంటారు. మంచి టీ లవర్స్‌కైతే తెలిసిపోతది. ఏ టీ ఎలాంటిది అని. అంటే వీళ్ళేం జేస్తారంటే ఈ పౌడర్స్ కూడా కొనరు. మన సూపర్ మార్కెట్‌లో వచ్చే పౌడర్స్ కూడా కొనరు. టీ స్టోర్స్ ఉంటాయి. మన ఓల్డ్ సిటీలో కానీ, బేగం బజార్ అక్కడక్కడ అన్ని చోట్ల ఉంటాయి. అన్నీ ఇట్లా పెట్టుకొని ఉంటారు వాళ్ళు. వాళ్ళనడిగి ఏది మంచి టీయో అనుకోని కొన్ని మిక్స్ చేసి అటు, ఇటు, ఇటు, అటు మిక్స్ చేసి కొంటారు. లేదా పాత కాలం నుంచి అలవాటు పడ్డ వాళ్ళు ట్రస్టెడ్ బ్రాండ్స్‌ని కొంటారు. కొత్త బ్రాండ్స్‌కి అలవాటు పడ్డ వాళ్ళేంటంటే మోస్ట్‌లీ అంత ఈజీగా వెళ్ళరు. బట్ కొంచెం పేదవాళ్ళు, మధ్య తరగతి వాళ్ళు ఏదైనా కొత్తగొచ్చింది అంటే ఆసక్తి చూపిస్తారు. తక్కువే కదా అని జెప్పేసి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలాంటి టైంలో ఇవవుతాయంటే పెళ్ళిల్లో లేకపోతే మనుషుల చావులో ఇంకేదైనా జరిగినప్పుడు ఇంటికి చాలా మందొస్తా ఉంటారు. అదే పనిగా టీలివ్వాలి. సో, తక్కువలో ఏదో తెచ్చేస్తారు 100, 200 పెట్టేసి. అందరికివ్వాలి గదా! అని. మన ఇంటికైతే మనం మంచిగానే కొనుక్కుంటాం. అందరికివ్వాల్సొచ్చినప్పుడే ఇలాంటి కకృతి వేషాలేస్తారు. బట్ అక్కడ మీతో పాటు వాళ్ళ ప్రాణాలకు గూడా ప్రమాదమే. ఇంకా జెప్పాలి అంటే. అది గూడా జూసుకోవాలి. సరే వాటెవర్.
అట్లా నకిలీ టీ పొడిని అమ్ముతుంటే ముఠాని పట్టుకుంటే 3000 కేజీలు సీజ్ చేశారు. సరే ఇప్పుడంటే పట్టుకున్నారు, సీజ్ చేశారు. ఇంతకుముందు ఎన్ని వేల కేజీలు ఎక్కడికెళ్ళాయో తెలీదు. ఊర్లల్లో కనుక అది మంచి సిటీలో కూడా ఆదివారం సంతలొస్తున్నాయి మనకి. ఆదివారమే కాదు, వారం వారం ఇంటి దగ్గరలో సంతలొస్తాయి. కూరగాయలు అమ్మేవాళ్ళు ఉంటారు. ఇంకో పక్కన 5, 5 రూపీస్‌కే ఈ కిరాణా సరుకులు అమ్మేవాళ్ళు ఉంటారు. జీలకర్ర, ధనియాలు అన్నీ కూడా 5, 5 రూపీస్ పొట్లాల్లో పెట్టి బ్యాచిలర్స్‌కో లేకపోతే చిన్న చిన్న ఫ్యామిలీస్‌కో అందుబాటులో వాళ్ళకిచ్చేలాగా. అట్లాంటి వాళ్ళ దగ్గర ఉంటాయన్నమాట. రూ. 5కి, రూ. 10కి టీ పొడి ప్యాకెట్లు. వీళ్ళేం చేస్తారంటే అదేదో భలే ఉందే! రూ. 5కి టీ పొడి ప్యాకెట్ ఈ వారమంతా వచ్చేస్తది అని చెప్పేసి కొంటారు. బట్ అది టీ కాదు. నిజంగా టీ లీవ్స్ ఎక్కడి నుంచో వస్తాయి. దాన్ని ఏదో జేస్తారు, ఇంకేదో జేస్తారు. మనకు తెలిసిందే ఆ ప్రాసెస్ అంతా. కావాలంటే ఇప్పుడు అందరికీ అరచేతుల్లో యూట్యూబ్‌లు ఉన్నాయి గాబట్టి ఒకసారి చూడండి. ప్రాసెస్ ఆఫ్ మేకింగ్ టీ పౌడర్ అని, ఆ డస్ట్ అని. ఆహ్, ఎలా కల్టివేట్ చేస్తారు, ఎలా తెంపుతారు, ఎలా ఎండబెడతారు, ఎలా మిషన్‌లలోకేస్తారు, ఏ విధంగా దాన్ని పౌడర్ చేస్తారు, ఎన్ని రకాలుగా ఉంటది. ఇవన్నీ గూడా మీరు చూడొచ్చు. అప్పుడు గూడా తెలుసుకోవచ్చు. సరే ఏదేమైనప్పటికీ కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంతకుమించి మనం ఇంకేం చెప్పలేము. అంటే ఏదైనా తక్కువకొచ్చింది అంటే ఎందుకొచ్చిందని ఆలోచించండి. నూనె విషయంలో ఇలాగే చేస్తారు. ప్రతి విషయంలో చూస్తారు. ఈ మధ్య కాలంలో ఆర్గానిక్ అలవాటైన తర్వాత అందరూ గూడా గానుగ నూనెలని, అదని, ఇదని ఇంకేదో, ఇంకేదో అని వెళ్తున్నారు మిల్లెట్స్ అని. కాకపోతే టీ ప్రతిరోజు తాగేది. మీరు బయట తాగినా, ఇంట్లో తాగినా బ్యాచిలర్స్ అయితే ముఖ్యంగా చూసుకోండి. పాపం వాళ్ళకి తెలీదు. రూమ్‌లో 10 మంది ఉంటే ఆ కార్నర్‌కెళ్ళేసి అక్కడ ఏదో టీ ఉంది గదా! అని తాగేస్తారు. ఆ టైంకి జస్ట్ ఏదో అయిపోయింది గదా! అని జెప్పేసి. అండ్ ఇంకో విషయం తెలుసా? మీకు చాలా మందికి తెలియని విషయం ఒకటి. టీతో పాటు సిగరెట్లు తాగే కొంతమందుంటారు. వాళ్ళకేంటంటే ఆ స్మోక్ చేస్తా ఉంటే ఏదో ఒకటి తగలాలి మూతికి వేడి వేడిగా. సో, ఆ తగిలేది సక్రమంగా తగులుతుందా లేదా అనేది గూడా మీకు తెలీదు. మరి ఎక్కడో తాగుతారు గాబట్టి అంటే ఆరోగ్యం చెడితే దీనివల్ల అనుకుంటారు. బట్ ఈ టీ వల్ల గూడా అని మీకు తెలీదు. సో, కొంచెం జాగ్రత్త పడండి. థాంక్ యూ సో మచ్.